ఈ ఏడాది వానాకాలం సుదీర్ఘకాలం కొనసాగింది. నైరుతి రుతుపవనాలు ఎప్పటికంటే ముందుగా వచ్చినా జూన్ జూలైలో సరైన వర్షాలు లేవు. ఆనక ఆగస్టు మాసం నుంచి వరుణుడి ప్రతాపం మొదలైంది. సీజన్ ఆసాంతం పలుమార్లు భారీ వర్షాలు నమోదయ్యాయి. వానాకాలం ముగిసినా వర్షాల జోరు కొనసాగుతూనే వచ్చింది. దీనికి తోడైన మొంతా తుపాను రైతుల ఆరుగాల కష్టాన్ని నేలరాల్చిపోయింది. తుపాను తీరం దాటినా చేసిన గాయం మాత్రం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో తుపాను ధాటికి పలు పంటలు దెబ్బతిన్నాయి. కోత దశకొచ్చిన వరి నీట మునిగింది. వేలల్లో పెట్టిన పెట్టుబడులు తుపాను కారణంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలిస్తున్నారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 17 ఎకరాలు మొత్తంగా పడిపోయింది సార్. ఏం తిన్ని కూడా గింజలు లేకుండా పోయినాయి సార్. మాకు నంద్యాల చూన సార్ తుపాను సార్ ఇంతకుముందు ఉపారి పడింది, మళ్ళీ ఈ తుపాను ఇంకా దాచి పడిపోయింది సార్. పెట్టుబడి 3 లక్షలు అయింది సార్. 25 ఎకరాలు వేసాను సార్. 10 లక్షల పైన పెట్టుబడి వచ్చింది. ఎకరాకు వచ్చేసి 18 మూటలు గుత్త కట్టాలి. ఇప్పుడు అంతా నీళ్ళలో మునిగిపోయింది సార్. ఇంకా 5వ తారీఖు 10వ తారీఖు కోయాలి. ఇట్లా జరిగింది సార్. 12 ఎకరాలు కౌలుకు వేసుకున్నాను. మొత్తం నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే టైంకి వేస్తున్నాము. కాకపోతే తుఫాను రావడం వల్ల ఈ టైంకి ఈ అన్యాయం మాకు జరిగింది. విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావంతో వరితో పాటు కూరగాయ పంటలకు విపరీత నష్టం వాటిల్లింది. 1 ఎకరా క్యాబాజీ నేను సాగు చేశాను. ఈ తుఫాను వల్ల సర్వనాశనం అయిపోయింది పంటలు. మాకు కార్తీక మాసంకి ఈ టైంకి పువ్వు ఇంచుమించు 50 రూపాయలు ఈ రేంజ్ వెళ్ళవలసింది. మాకు ఈ నష్టం వచ్చింది తుఫాను వల్ల. నేను కౌలు రైతునండి. సుమారు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాను. నేను 1 ఎకరం వరి వేసాను. అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. సుమారు 50,000 మదుపు పెట్టాను. మరి చేతికి 1 రూపాయి కూడా రాదు. నెల్లూరు జిల్లాలో మొంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 12 మండలాల్లో 3,300 ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలైన కలువాయి, చేజర్ల, అనంతసాగరం, ఉదయగిరి, దుత్తలూరు మండలాల్లో అధిక నష్టం జరిగింది. పంట నష్టం అంచనాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. గత వారం రోజులుగా అంటే 22వ తారీఖు నుంచి మనకి నెల్లూరు జిల్లాలో వర్షాలు ఎక్కువగా నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖు మనకి దాదాపు 70 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు ఉంది. అప్పుడు మనకి 17 మండలాల్లో అంటే ఈ ముంతా తుఫాన్ నుంచి ముందు 24 లోపల మనకి పడిన వర్షపాతం వల్ల ముంతా తుఫాన్ వల్ల 1,340 హెక్టార్లు పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇందులో అనంతసాగరంలో దాదాపు 700 హెక్టార్లు, కలువాయి, చేజర్ల మండలాల్లో ఎక్కువ పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. మొత్తము పొలాలన్నీ దాదాపు వారం రోజుల నుంచి మునకలో ఉండటం వల్ల విత్తనాలు కూడా మొలకెత్తి 100% పంట నష్టం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి మనము క్రాప్ డ్యామేజెస్ మనము APIMS యాప్ అని దాంట్లో డైరెక్ట్గా మనం ఫీల్డ్లో నుంచి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాము. డిజాస్టర్ మేనేజ్మెంట్కి పంపించినట్టయితే వాళ్ళు గవర్నమెంట్కి ఇప్పుడు మేము అకౌంట్ డైరెక్ట్గా DBT పద్ధతిలో అంటే రైతు అకౌంట్ నెంబర్తో సహా మనము డ్యామేజ్ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ గ్రాంట్ అవ్వగానే మనకి డైరెక్ట్ ఖాతాలోనే వెంటనే పడే అవకాశాలు ఉన్నాయి. మొంతా తుపాను మిగిల్చిన పంట నష్టం పరిశీలన అంచనాల్లో వ్యవసాయ అధికారులు, ఏరువాక కేంద్రం అధికారులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయి సమస్యల గుర్తింపులో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లోని వరి పంటను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం వివరాల సేకరణకు 50 శాస్త్రవేత్తల బృందాలు వ్యవసాయ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టం అంచనాలతో పాటు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటను సంరక్షించుకునే చర్యలను సైతం వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతులకు అందిస్తున్నామన్నారు. ఈ మొంతా తుఫాను మన రాష్ట్రం మీద ఒక రకమైన బీభత్సం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వేరియస్ అంటే దశల్లో ఉన్నటువంటి వరి మీద అలాగే ఇతర పంటల మీద దీని ప్రభావం గట్టిగా కనిపించింది. యావత్తు రాష్ట్రంలో ఏదైతే ఈ తుఫాను ప్రభావం వల్ల పంట నష్టం ఏర్పడిందో దాని ఎన్యూమరేషన్ కూడా త్వరగా చేస్తే కూడా మేము వ్యవసాయ యూనివర్సిటీ కూడా దోహదపడ్డామని చెప్పొచ్చు. వరి పంట ప్రధానంగా ఏంటంటే వివిధ దశలో ఉంది. ఈనిక దశ నుంచి కోత దశ వరకు ఉంది. ముఖ్యంగా కొన్ని రకాలు అంటే స్వర్ణ లాంటి సంపత్సర్ణ ఇతర పడిపోయేటువంటి రకాలు ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇవి దాదాపుగా పాలు పోసుకుని అరువంచి గింజ గట్టిపడే దశలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు పడిపోయినప్పుడు నష్టం 50 నుంచి 75%, 100% కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ ఏరియాలో కూడా చూడటం జరిగింది. అలాగే ఈ పంట ఏదైతే ఉందో వివిధ దశల్లో పడిపోయిందో దానికి ఏ చర్యలు చేపట్టాలనే అంశం మీద కూడా మనం రైతాంగానికి ముఖ్యంగా వ్యవసాయ శాఖకి మేము సూచనలు ఇవ్వటం, అటు పోస్టల్ రూపంలో కానీ వివిధ మాధ్యమాల రూపంలో కానీ యూట్యూబ్లో కానీ రైతాంగాన్ని చేరటం జరిగింది. వరితో పాటు ఇతర పంటల్లో కూడా నష్టం జరిగింది. ముఖ్యంగా కాటన్,
గుంటూరు, పల్నాడు, ఇతర ప్రాంతాల్లో అటువైపు ఏంటంటే గాలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షపాతం ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్ ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ వైపు ప్రయాణించినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు పడటం, అక్కడ కూడా ప్రత్తి కూడా దెబ్బతినడం కూడా జరిగింది. ముఖ్యంగా పత్తి బోలు వచ్చినప్పుడు మొదటి బోలు ఏదైతే కప్పాస్ అంటామో ఆ పత్తి విచ్చుకున్నది కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా డ్యామేజ్ కూడా మనకి 20 నుంచి 35% కూడా డ్యామేజ్ ఉన్నట్టు, దానికి కూడా తగినటువంటి సూచనలు అలాగే స్కేల్స్ కూడా డెవలప్ చేసి వ్యవసాయ శాఖ అందించడం, అలాగే ఇతర పంటలు చూసుకున్నట్టయితే అటు కంది కానీ, అపరాలు కానీ, అలాగే వేరుశెనగ కానీ ఇతర పంటలు కూడా కొంతమేర నష్టం జరిగినాయి. పంట ఎంత నష్టం ఉంటుందో కూడా మనం వ్యవసాయ శాఖ కూడా వివరించడం జరిగింది. ఏదైనప్పటికీ అటు ప్రభుత్వ పరంగా అటు వ్యవసాయ శాఖని అట్లాగే వివిధ యూనివర్సిటీలు, ఫార్మ్ యూనివర్సిటీస్ అందరినీ కూడా సమాయత్తం చేయడం ద్వారా త్వరితగతిన ఎన్యూమినేషన్ కూడా కంప్లీట్ చేసుకుని వారికి రావాల్సినటువంటి పంట నష్టాన్ని, పరిహారాన్ని కూడా త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. మొంతా తుపాను కోలుకోలేని దెబ్బతీసిందంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన పంట నష్టం అంచనాలను పూర్తి చేసి పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలంటూ వేడుకుంటున్నారు.